హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈస్ మానస. నమస్తే సార్. నమస్తే. సార్ చాలా ఇయర్స్‌గా ఈ బోర్‌వెల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నానని చెప్పారు. సో, ఎన్ని ఇయర్స్‌గా ఇందులో మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంది? 40 ఇయర్స్ మేడం. టోటల్ నేను ఏజెన్సీలలో కూడా ఏసాను. సెల్ఫ్‌గా కూడా కొన్ని విలేజెస్‌లో వాటర్ లేని ఏరియాలలో ఫ్రీ సర్వీస్ చేశాను. ఓకే. చేసి బోరేసి మోటర్ ఇచ్చి నీళ్ళిచ్చాను. సార్ ఇప్పుడు సమ్మర్ కూడా వచ్చేసింది. మెయిన్‌గా మనకి సమ్మర్‌లో ఉండే ప్రాబ్లమే వాటర్ ప్రాబ్లమ్. నాట్ ఓన్లీ హైదరాబాద్ అనే కాదు, మనకి ఎక్కడ చూసుకున్నా కూడా ఈ వాటర్ ప్రాబ్లమ్ అనేది ఉంటుంది. సో, ఈ బోర్‌వెల్ వేసుకోవడం వల్ల మనకి ఏమన్నా యూజ్ ఉంటుంది అని అంటారా? మీ మీ సజెషన్స్ ఏంటి దీనికోసం? వాటర్ ఇప్పుడు బాగా తక్కువ డ్రై అయిపోయింది ఏరియా మొత్తం కూడా. అవును. గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. హైదరాబాద్ సిటీలో చేయవలసింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడామా బోర్ ఏదో ఏయించుకుంటారో ఏదో మోటార్ చెప్పేస్తారు. అసలు ఎంత లోతు ఎయ్యాలా ఏంటనేది అవగాహన తక్కువ. దానికి జియాలజిస్ట్ పక్కా సర్వే చేయించుకోవాలా. జియాలజిస్ట్ చేసినా కూడా 50-50 ఛాన్స్. ఆ 50-50 అయినా సరే కొంత సేఫ్ ఉంటది జియాలజిస్ట్ చూస్తే. ఆ జియాలజిస్ట్ చూసిన తర్వాత మేమేం చెప్పదలుచుకున్నాం అంటే కొద్దిగా మాకిస్తే మేము ఫ్రీ సర్వీస్ చేయదలుచుకున్నాం. ఒకవేళ మాతో వేయించుకున్నా ఒకటే ఏయించుకోపోయినా ఒకటి. మా వేయాలంటేనే దగ్గర ఉండి వేపిస్తాను. నేను దగ్గర ఉండి వేపిస్తా, మోటార్ గిట్ట అన్ని ఫిట్ చేపిస్తాను. ఎవరితో ఎంచుకున్నా కూడా మినిమం సర్వీస్ ఇస్తాం వాళ్ళకి. ఎన్ని అడుగులు వేయాలా, కేసింగ్ ఎంత వేయాలా, ఎన్ని ఫీట్లు వేస్తే వాటర్ పడతాయి, నీళ్లు పడిన తర్వాత ఎంత లోతు వేయాలా, మోటార్ ఎట్లా, ఎంత లోతు ఫిట్ చేయాలనేది వాళ్ళకి మనం క్లియర్ గా చెప్పగలం. వాళ్ళున్న స్పీడ్ జనాభాలో వాళ్ళు అటు ఇటు చెప్తున్నది వెళ్ళిపోతున్నారు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది కస్టమర్ కి. సార్ ఇప్పుడు బోర్ ఫీట్లు అనేవి మనం బోర్ అనేది కొంతమంది 1000 ఫీట్లేస్తారు. కొంతమంది 2000 ఫీట్లేస్తారు. అలా వేసినా కూడా ఒక్కొక్కసారి వాటర్ రావు అని అంటుంటారు. సో, దానికి సంబంధించి ఏం ప్రాబ్లమ్, ఏం ఇష్యూ ఉంటే అలా అవుతుంది అని ఏమైనా చెప్పగలుగుతారా? అయితే పట్టలేదు. అక్కడ వాటర్ సోర్సెస్ తక్కువ ఉన్నాయి. ఆ 1000-1500 వేసిన దగ్గర ఏం చేయాలంటే మనం ఒక ట్యాంకర్ నీళ్ళు తెచ్చుకొని శుభ్రంగా వాటర్ పోసి 2 టైమ్స్ ఫ్లషింగ్ చేస్తే ఆ ఇంట్లోకి సరిపోయిన వాటర్ పక్కాగా వస్తాయి. వాటర్ పడపోయినా లైట్ వాటర్ వస్తాయి. శుభ్రంగా ఫ్లషింగ్ చేయాలి. ఫ్లషింగ్ చేయించి మంచిగా మోటార్ మంచిగా చూసి ఎన్ని అడుగులు అవుతుందో దానికి ఒక 30-40 ఫీట్ల గ్యాప్ ఇచ్చేసి మనం మోటార్ దించుకొని గంట 2 గంటలు నడిపించుకుంటే పక్కా నడుస్తుంది. ఆ ఎయిర్ ప్రెషర్ కి ఏంటంటే వాటర్ సప్లై అవ్వదు. ఆ గాలికి అట్లా స్టక్ అయిపోతాయి వాటర్ మొత్తం కూడా. అప్పుడు ఏమైందంటే డ్రిల్లింగ్ బంద్ చేసి ఆ డస్ట్ పట్టింది కిందికి మీది కూడా. ఆ బోర్కి డస్ట్ పట్టింది. అప్పుడు ఏం చేయాలంటే ఒక ట్యాంకర్ వాటర్ తెప్పించేసి నీళ్లు పోసి ఫ్లష్ అవుట్ చేయాలి. నేను ప్రగతి నగర్ లో మా ఇంటి పక్కన పాపం వేస్తున్నారు. 1000 ఫీట్లు వేసారు. సుక్క నీళ్ళు పడ్డా. ఇప్పుడు అలా పిలిచి మీరు రాండి చెప్పి ఒక ట్యాంకర్ తెప్పించుకోమని చెప్పి ఆపరేటర్ చెప్పి ట్యాంకర్ తో నీళ్లు పోసి ఫ్లెషింగ్ చేయించాను. నడుస్తున్నాయి ఇప్పుడు ఏం లేదు. ఒకటి ఫస్ట్ జియాలజిస్ట్ తో చూంచుకోవాలి. చూంచుకున్న తర్వాత ఏమైందంటే అక్కడ జియాలజిస్ట్ చెప్పిన లెక్క ప్రకారం మనం మినిమం మన అవగాహన ప్రకారం మనం వేసుకోవాలి. ఒక 500 నీళ్లు పడ్డాయనుకో 600-700 వేసుకొని బంద్ చేయించుకోవాలి. అప్పుడు మోటార్ కూడా ఎంత దించాలనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. ఎందుకంటే ఎవరికి మెకానికల్ చెప్తే ప్రాబ్లమ్స్ ఏమైందంటే మా 700 ఫీట్ బోర్ వేసామనుకో ఆ మెకానిక్ కొనే మోటార్ కి ఐడియా ఉండదు ఆయనకు కూడా. ఎంత దించాలని ఐడియా ఉండదు. ఇంత 700 బోర్ వేసానంటే ఆయన ఏదో ఇచ్చేస్తాడు, పైపు గీపు అంత ఇచ్చేస్తాడు. కరెక్ట్ మెజర్మెంట్ ప్రకారం లెక్క ఉండదు వాళ్ళకి. ఈ మెకానిక్ ఏదో ప్రాబ్లం వస్తే ఏదో చెప్తాడు. మెకానిక్ కూడా ఐడియా ఉండదు. అదే మేము వేసామనుకోండి ఎంత వేయాలా, ఏ మోటార్ ఫిట్ చేయాలా, పైకి ఎన్ని ఫీట్లు వెళ్ళాలా, ఎన్ని ఫ్లోర్లు ఉన్నాయి, అంత మెజర్మెంట్ ప్రకారం నేను చెప్పగలను. సో, ఈ బోర్‌వెల్ వేసుకోవడం వల్ల సార్ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? దానికి సంబంధించి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమేం ప్రికాషన్స్ మనం దీనికి యూజ్ చేయాలి? పాటించాలి అంటే ఏమన్నా ఉన్నాయా మీ దగ్గర లైక్ సజెషన్స్? ఎందుకంటే మనం చూడాలి. చూస్తే కానీ సెలెక్షన్ చెప్పగలం. ఎందుకంటే టోటల్ ఉన్నా కూడా క్రమేణా గ్రౌండ్ వాటర్ తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఒక జియాలజిస్ట్ పెట్టి ఆ ఏరియాలో కొద్దిగా చూపించి అసలు ఎంత లోతులో ఉన్నాయి ఏంటి, ప్రజెంట్ ఎంత ఉన్నాయి, ఆ బోర్ లోతు ఎంత ఉన్నది, ఆ బోర్ లోతు మెజర్మెంట్ తీసుకోవాలి. మనం బోర్ చూసుకుని దాంట్లో ఎన్ని ఫీట్లు నీళ్ళు ఉన్నాయి, ఇంకెంత వేయాలా అనేది చూసి మనం చెప్పగలం. ఒక చిన్న విషయం ఏంటంటే బోర్ కావాలి ఒకళ్ళకి చెప్తుంది. ఇతను ఎంచుకునే అతను కూడా అతను ఉండడు. అతను బిజీ అతనికి ఉండదు. వాళ్ళు వస్తారు వేసి వెళ్ళిపోతారు నీళ్ళు పడ్డాయి. అది కరెక్ట్ కాదు. ఎవరినన్నా ఇంపార్టెంట్ పర్సన్ పెట్టుకోవాలా, అక్కడ జియాలజికల్ సర్వే చేసుకోవాలా, అసలు ఎన్ని ఫీట్లు వేయాలి, మనం ఎంత వేయాలా, ఎన్ని అడుగుల్లో వాటర్ పడ్డాయి, నీళ్లు పడ్డ తర్వాత ఎన్ని అడుగులు వేయాలా అనేది మనం మినిమం గైడ్ చేయగలం. వాళ్ళు అడ్డగులు గేపిస్తే వాళ్ళు బాగా లాస్ పోయే అవకాశం ఉంది. ఆ మోటార్ కూడా నడవు. అట్లా లాస్ పోయేటోళ్ళు హైదరాబాద్ సిటీలో బాగా ఉన్నారు. దాని గురించి నాకు బాధ అనిపిస్తుంది. 1,00,000, 2,00,000, 3,00,000 పెట్టేస్తారు. 1500 ఫీట్ అయితే చుక్క నీళ్ళు పడలేదు అంటారు. 1500 ఫీట్ కట్టేస్తే పక్క కనీసం హాఫ్ అన్ అవర్ 1 అవర్ నడుస్తుంది. పక్క నీళ్లు పడకపోయినా నడుస్తుంది. సో, సార్ కొంతమంది చెప్తున్నారు లైక్ బోర్ ఏసిన తర్వాత మధ్యలో మళ్ళీ ఎండిపోతది ఆ బోర్ అది అని చెప్పేసి. సో, వాటి గురించి మీరు రీబోర్ చేయొచ్చు. అంటే రీసెంట్ గా 4-5 ఇయర్స్ యువతలు వేసినవి అయితే మనం చేయొచ్చు. 10 ఇయర్స్ బ్యాక్ బోర్లు అయితే అప్పుడు డయా తక్కువ ఉన్నాయి. బోర్లు బిట్లు డయా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి కాబట్టి కొత్త మిషన్లు వచ్చినాయి కాబట్టి వేయచ్చు.
అందుట్లో రోగో బండ్లు కూడా వచ్చినాయి మనకి. స్లాబ్ కూడా 11 అడుగులు ఉంటే కింద వేయచ్చు, ఇంత ముందు అవకాశం లేదు. రోగని కొత్త బండ్లు వచ్చినాయి మా కొత్త లేటెస్ట్ గా. ఇళ్లలో కూడా అపార్ట్మెంట్ కింద కూడా వేసుకోవచ్చు. ఓకే. అప్పుడు ఏమైందంటే ఈజీ ఉంటది. ఇంతకుముందు పెద్ద బండ్లు పోవాలా, ఆ గోడలు పగల కొట్టాలా, ఆడ వేయటానికి పిల్లర్స్ అడ్డం అయ్యడ్డం ఇయ్యడ్డం వచ్చేది. ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. 11-12 అడుగులు గిట్ట ఉంటే, 12 అడుగులు హైట్ ఉంటే బ్రహ్మాండంగా అపార్ట్మెంట్ కింద మనం బోర్. సార్ ఇప్పుడు మనం ఈ బోర్ వెల్ వేసినప్పుడు మనకి లైక్ ఏ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అలాంటివి మనం యూజ్ చేయాలి దీనికి? ఏదేమన్నా ఫస్ట్ సర్వే చేయించుకోవాలి. ఫస్ట్ సర్వే చేయించుకొని అక్కడ ఎంత మంది ఉన్నది ఏంటో చూసుకోవాలా, ఎన్ని నీళ్ళు అవసరం చూసుకోవాలి. ఒకటి కాదు రెండు. జియాలజికల్ ఫస్ట్ జియాలజిస్ట్ పెట్టి సర్వే చేయించుకోవాలి ఫస్ట్. అయితే జియాలజిస్ట్ పెట్టి సర్వే చేసినా కూడా ఆ సీసీ రోడ్లు ఉంటాయి, అక్కడ సర్వే కూడా కష్టంగా ఉంటది. 50-50 ఛాన్స్. చూంచుకొని జాగ్రత్తగా చేయించుకుంటే కొద్ది లాభదాయకం ఉంటది చేయించుకునేటోళ్ళకి. అంత ఓపిక ఉంటా లేదు. ఫస్ట్ ఏంటంటే వాళ్ళ ఓపిక తక్కువ అయిపోతుంది. కొన్నిసార్లు అగ్రికల్చర్ బోర్లు కూడా ఒక 300-400 వేస్తున్నారు, తీసేస్తున్నారు. 1.5 నీళ్లు పడితే వాళ్ళు యూజ్ చేయటం. ఒక 2 బోర్లు వేసుకుని 1.5 మోటార్ పెట్టుకున్న ఒక బాయ్ వెల్లోకి డెలివర్ చేసుకుని వాడుకో. అట్లా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అంతా డీప్ గా ఆలోచించే పరిస్థితి లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఏమైనా హైదరాబాద్ సిటీకి మెయిన్ కావాల్సింది ఏంటంటే జాగ్రత్తగా ఎంచుకుంటే ఎక్కడైనా నీళ్లు ఉంటాయి తక్కువ పర్సెంట్, 70-80% వాటర్ ఉంటాయి. జాగ్రత్తగా ఎంచుకుని జాగ్రత్తగా చేయించుకుంటే బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అయింది. ఆ మోటార్లు కానీ ఏవైనా కానీ మన లాంటి వాళ్ళని గైడ్ చేస్తే బ్రహ్మాండంగా నడుస్తాయి. అది పరిస్థితి. సార్ ఒక్కొక్కసారి మనకి వర్షాలు ఎక్కువ పడుతుంటే ఒక్కొక్కసారి తక్కువ పడుతుంటే, సో మనకు వాటర్ తక్కువ ఉన్నప్పుడు ఈ వర్షాల వాటర్ ఏదైతే ఉందో మనకి బోర్వెల్ ద్వారా మనం దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చా, యూస్ చేసుకోవచ్చా తక్కువ ఉన్నప్పుడు మనకు వాటర్ ని? మంచి క్వశ్చన్ ఇచ్చారమ్మా. ఏమైందంటే బ్రహ్మాండ బోర్లు నడుస్తాయి. ఒకవేళ వాంటెడ్ అయింది అనుకో, April, Mayలో వాంటెడ్ అయితే నీళ్ళు తక్కువ వస్తాయి, లేకపోతే డ్రై అవుతాయి. 2 months గిట్ట దాన్ని జాగ్రత్తగా ఆఫ్ చేస్తే మళ్ళీ మీకు నెక్స్ట్ మే తర్వాత జూన్ నుంచి బ్రహ్మాండంగా నడుస్తాయి, సమస్య లేదు. సో మనం 2 months మాత్రం ఆఫ్ చేసి పెట్టుకోవాలా? జాగ్రత్తగా ఉంచుకోవాలి, వాడొద్దు కదా. చక్కగా మోటార్లు నడిస్తే ఇంటికి సరిపోతుంది. దాంట్లో గింత డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఎప్పుడైనా ప్రతి బోరు కూడా మార్చి, ఏప్రిల్, మే వాంటెడ్ ఉంటాయి హైదరాబాద్ సిటీలో. తర్వాత మోటార్ల బోర్లు నడుస్తాయి. ఆలోచించి జాగ్రత్తగా నడిపించుకుంటే నడుస్తాయి, లేకపోతే వాటిని మళ్ళీ రీబోర్లు కూడా చేసే అవకాశం. సరే మెయింటెనెన్స్ ఏమైనా ఉంటుందా మనకి బోర్స్ కి? మెయింటెనెన్స్ ఏమి ఉండదమ్మా, జాగ్రత్తగా మోటార్ వేసుకోవటం అంతే. ఒక బోర్ వేసిన తర్వాత మనం కొలుచుకోవాలి, మెజర్మెంట్ తీసుకోవాలి. 500 ఫీట్ బోర్ వేసాం, దాన్ని తెల్లారి ఏం చేయాలంటే మనం కొలవాలి. బోర్ని నీళ్ళు ఎంత లోతున్నాయి, ఎన్ని అడుగులు ఉన్నాయి, పైన గ్యాప్ ఎంత ఉంది, కొలుసుకొని మోటార్ పెట్టుకుంటే కొద్దిగా మంచిగా ఉంటుంది. ప్రతిరోజు అది పాసిబుల్ అవుతుంది అంటారా సార్ మనకి? అది నార్మల్ గా అంటే చేసుకోవచ్చు అలాగా? అంటే మనకి ఇంటికి వాంటెడ్ లేకుండా సరిపోతాయి. కొలుసుకుంటే మనం మోటార్ పెట్టుకోవడానికి గానీ మంచిగా ఉంటుంది. ఆ నీళ్ళు చూసే పరిస్థితి లేదు, ఆట మోటార్ దించడే. మార్కెట్ లో ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇన్ని మోటార్స్ ఉన్నాయి కదా, మనం ఏ మోటార్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే మీరేం సజెస్ట్ చేస్తారు? సిఆర్ఐ మోటార్లు మంచిగా ఉన్నాయమ్మా. సిఆర్ఐ లో వోల్టేజ్ ఉన్న నడుస్తుంది, మంచిగా ఉన్నాయి. సిఆర్ఐ మోటార్స్ అయితే ఎక్సలెంట్ గా, ఇప్పుడు నేను మాక్సిమం డిపార్ట్మెంట్ కి కూడా సిఆర్ఐ మోటార్లు చేస్తాను, మంచిగా ఉన్నాయి సిఆర్ఐ మోటార్. సో మన హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి సార్, చాలా మంది మన హైదరాబాద్ అనేది ఒక హిల్ ఏరియా అని అంటూ ఉంటారు. లైక్ మనకి ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇవన్నీ కొంచెం చూసుకుంటే రోడ్స్ అవి కూడా మనకి అప్పకిందే ఉంటాయి. సో మన హైదరాబాద్ లో ఒకవేళ బోర్ వేయాలనుకుంటే ఎన్ని ఫీట్స్ బోర్ వేస్తే మనకి మంచిది అని అంటారు? ఐ మీన్ వాటర్ ఫాస్ట్ గా వస్తుంది, బోర్ పనిచేస్తుంది అని అంటే మీరు ఎన్ని ఫీట్స్ బోర్ వేయాలి అని అంటారు? ఎల్వి నగర్, నాగోలు, ఉప్పల ఆ ప్రాంతంలో అయితే 500 నుంచి 700 దానికి సరిపోతున్నాం. కూకటపల్లి, ప్రగతి నగర్ అయితే 1000-1500. గచ్చిబౌలి, కొండాపూర్ వస్తే 1500 నుంచి 2000. సార్ ఎందుకు సార్ అలా ప్రాంతానికి డిఫరెన్స్ అంటే ఏముంది అని అంతలా? అయితే ఇప్పుడు కొండాపూర్కి వెళ్ళి వాటర్ కూడా తక్కువ ఉన్నదమ్మా. 1500-2000 ఎత్తున్న దగ్గర 5-6 lakhs 7 lakhs అవుతుంది ఈచ్ వన్ బోర్. వాటిని జాగ్రత్తగా చూన్ చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్ సిటీలో ప్రతి ఒక్కళ్ళు ఎవరికి ఫోన్ చేసినా సరే నా ఫోన్ నంబర్ ఇస్తే నేను ఫ్రీ సర్వీస్, లేకపోతే మాతో నేర్చుకున్నా మేము అవుట్ రేట్ గా నీ దగ్గర ఉంటే వేయించి. సార్ ఇందులో మీరు ఇస్తున్న సర్వీసెస్ ఏంటి? అంటే బాబురావు గారు, మీరు ఇన్ని ఇయర్స్ నుంచి బోర్ కాంట్రాక్ట్ ఫీల్డ్ లో, సో ఇందులో మీరు ఇస్తున్న సర్వీసెస్ అంటే మీరేం చెప్తారు? ఎక్కడ వాటర్ పడ్డాయి, ఎంత వేయాలా, మోటార్ ఎన్ని అడుగులు వేయాలనేది పక్కా సర్వీస్ ఇస్తా వాళ్ళకి. సో ఎండ్ టు ఎండ్ బోర్ వేసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఎండ్ టు ఎండ్ సర్వీస్ ఇస్తానని అంటున్నారు. మాకు ఫోన్ చేస్తే మేము సర్వీస్ ఇస్తాం పక్కా. సార్ హైదరాబాద్ లో 4.5 బోర్ బెటరా లేదా 6.5 బోర్ బెటరా? కొన్ని ఏరియాలకి 6.5 బండి వెళ్ళదు, బండి మొత్తం పోవాలి 6.5 వేయాలంటే. అక్కడ కంపల్సరీ 4.5 వేసుకోవచ్చు. దాని బదులు లోగో వచ్చింది కాబట్టి దీంతో నేర్చుకుంటాం. 6.5 80% లో చాలా ఇంపార్టెంట్. 6.5 ఎందుకంటే 1000 ఫీట్ దానికి వేసుకోవచ్చు. డయా కూడా పెద్దగా వస్తుంది, 4.5 అంటే డయా తక్కువ వస్తుంది. 6.5 కరెక్ట్. సార్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మనం 4.5 ఒకటి, 6.5 ఒకటి అని మాట్లాడుకున్నాం కదా. సో ఈ 4.5 అంటే ఏంటి, 6.5 అంటే ఏంటి, డిఫరెన్స్ ఏంటి సార్ అసలు? ఒకటి మేడం కదా, 6.5 బోల్కి వచ్చేసి 7 inches కేసింగ్ వేయాలి. అది వచ్చేసి దగ్గర 1000 ఫీట్ దానికి వేస్తుంది. 4.5 వచ్చి 5 inches కేసింగ్.
ఇది ఒక 400, 500, 700 దానికి వేస్తుంది. దానివల్ల ఒక 40-50 వేలు తేడా వస్తుంది బోర్ ఒక్కంటి. ఏది ఏమైనా 6.5 తీసుకోవటమే కరెక్ట్. అయితే పోనటువంటి పరిస్థితుల్లో 4.5 అయిన తప్పనిపట్టి 4.5 ఎంచుకోవాల్సింది. అంతే, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. దాన్ని కూడా ఎట్లా వేయాలి ఏంటి అనేది హైదరాబాద్ పబ్లిక్ ఎవరు ఫోన్ చేసినా ఎవరికైనా నా వంతుగా నేను కంపల్సరీ సర్వీస్ ఇస్తాను. సో అదండి మ్యాటర్. సో ఎవరికన్నా బోర్స్ వేసుకోవాలి, బోర్వెల్స్ కావాలి, మోటార్స్ ఇవన్నీ కావాలి అనుకుంటే బాబురావు గారి నెంబర్ కింద డిస్ప్లే చేస్తాము. డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాము. ఖచ్చితంగా ఒకసారి ఆయనకి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఒకటి లాస్ట్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, హైదరాబాద్ సరౌండింగ్లో హైదరాబాద్ చుట్టుపక్కల మున్సిపాలిటీలు కానీ, గ్రామ పంచాయతీలు కానీ, గవర్నమెంట్ ఎనీ డిపార్ట్మెంటు, ప్రైవేట్ వాళ్ళకి కూడా విత్ జిఎస్టీతోనే బోర్లు వేసి బిల్స్ ఇస్తా. ఎవరు ఎంచుకున్నా నేను సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నా. మున్సిపాలిటీలు ఇట్లా గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టార్లలో కూడా జిఎస్టీ బిల్స్తోనే ఇస్తా. దగ్గరుండి వేపిస్తా, మోటార్లు గిట్టలు ఫిట్ చేపిస్తా. వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్తున్నా. అది